2023లో ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది మహిళలు ఆడపిల్లలు హత్యకు గురయ్యారు. ఇందులో 60% కేసుల్లో వారిని భర్తలు, సహచరులు, కుటుంబ సభ్యులే చంపేశారు. సహభాగస్వామిని చంపిన తరువాత మృతదేహాలను డ్రమ్ముల్లోనూ, ఫ్రిడ్జ్ల్లోనూ, సూట్ కేసుల్లోనూ భూమి అడుగున మంచం కింద దాచేస్తున్నారు. అనేక సందర్భాల్లో అవశేషాలను మాయం చేయడానికి మృతదేహాన్ని ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తున్న ఘటనలు వెలుగు చూశాయి. ముక్కలు చేసిన శరీర భాగాలను సూట్ కేసుల్లో సర్ది మారుమూల నిర్మానుష్య ప్రదేశాల్లోనూ, నీటి కుంటల్లోనూ పడేస్తున్నారు. ఇటీవల ఇలాంటి నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సగటున రోజుకు 140 మంది యువతులు, ఆడపిల్లలు ఇలా తమ గృహాల్లో కడతేరుతున్నారు. 2023 లెక్కలు 2022లో ఇటువంటి కేసుల్లో ఆఫ్రికాలో అధికంగా నమోదయ్యాయి. ఏడాది తిరిగేసరికి ఆఫ్రికాను ఆసియా 2వ స్థానానికి నెట్టేసింది. ఈ తరహా కేసుల్లో 58% హత్య ఘటనలు వివాహ సంబంధంతో ముడిపడి ఉండగా ఇందులో 42% ఘటనల్లో పురుషులే బాధితులుగా ఉన్నారు. మొత్తానికి వివాహేతర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. భాగస్వామితో గొడవలు పెరిగి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ ఘటనలే తెలియజేస్తున్నాయి. ఇష్టం లేని కాపురాలు చేయడం మానేసి ఏ డైవోర్సో తీసుకొని వారి జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది అది కాదు. తమ భాగస్వామిని చంపేయడానికి సిద్ధపడుతూ చివరికి జైలు పాలవుతున్నారు. ఇటువంటి దుస్థితి నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బయటపడాల్సిన అవసరం ఉంది. తమ వ్యక్తిగత జీవితంలో సంతృప్తికరం అనేది లేనట్లయితే దానిని భాగస్వామికి చెప్పి తమ జీవితాల్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి సరైన మార్గాలు వెతుక్కోవాలి. కానీ హత్యలు చేసుకుంటూ పోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు.